చేవ లేక, వాళ్ళ సత్తువ లేక, వాళ్ళు ఏమి చేయలేక చిన్నపిల్లల మీద వాళ్ళ మీద అఘాయిత్య ప్రయత్నంలో భాగంగా పోలీసులకి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అది కూడా పాఠశాలలకి. అంటే వాళ్ళు పాకిస్తాన్ ఎంత దుర్మార్గపు నీతి గల దేశమో అందరికీ తెలుసు. అంటే నీతి, అలాంటి అహింస, అలాంటి పదాలంటే వాళ్ళకి ఎలర్జీ పడదు. సో అందుకే చిన్నపిల్లలు ఉన్న స్కూల్ మీద కూడా బాంబులు వేస్తారు. మీరు పాకిస్తాన్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తే రోజు ఎక్కడో దగ్గర బాంబు బ్లాస్ట్, ఎక్కడో దగ్గర చిన్నపిల్లల పాఠశాల వ్యాన్ మీద 40 మంది ప్రయాణిస్తున్న చిన్నపిల్లల పాఠశాల మీద తగలబెట్టారని, ఓ షాపింగ్ మాల్లో ఇంతమంది మహిళలు ఉంటే బాంబు వేశారని. ఇదే ఇంకా అంటే వాళ్ళకి నరరూప రాక్షసులు అనే పదం కూడా చాలా చిన్నది వాళ్ళకి. సో ఇప్పుడు మరలా ఈ బెదిరింపులు వస్తున్నాయి. బట్ మన వాళ్ళు ఎక్కడికక్కడ అదే ఒక నేషనల్ వైడ్గా ఒక వార్త హల్చల్ అవుతుంది. నోయిడాలో, అంటే దేశ రాజధాని ఢిల్లీకి ఆనుకున్న నోయిడాలో, అంటే కమర్షియల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది ఒక విధంగా చెప్పాలంటే, అటువంటి నోయిడాలో సుమారుగా 20 పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయట, అతిపెద్ద పాఠశాలకి. దానికి సంబంధించి మనం తనిఖీలు నిర్వహిస్తున్న ఇక్కడ ఫోటో చూడొచ్చు. అయితే గణతంత్ర దినోత్సవానికి ముందు పాఠశాలకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లోని నోయిడాలోని 20 ప్రైవేటు పాఠశాలలు సహా గుజరాత్లోని అహ్మదాబాద్లో పలు స్కూళ్లకు బెదిరింపు